బాధ అనిపిస్తుంది. ఇవాళ ప్రతి పేద విద్యార్థిని కూడా చదివించడానికి ఆ తల్లి అగసట్లు పడతా ఉన్నప్పుడు ఆ పిల్లలు చదివించడానికి కోసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అరో కొరో నిధులు విధించి అవసరమైన పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంటే ఆ ప్రతి పేద విద్యార్థి ముఖాన కన్నీరు కనబడినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరును చూసినప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3వ రోజు ఓదార్పు యాత్ర కావలి నుంచి ప్రారంభమైంది. పెద్దపట్టపుపాలెం, కడనూతల, బోగోలు బిచ్చగుంట, కప్పరాల తిప్ప, చెంచుపాలెం, నాగులవరం, ఏబీ కండ్రిక, సోమేశ్వరపురం, జక్కేపల్లి గూడూరు, తాళ్లూరు గ్రామాల మీదుగా ఓదార్పు యాత్ర కొనసాగింది. చెన్నారెడ్డిపాలెంలో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన జయరాజ్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు. తాళ్లూరులో కుంచ సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని చెప్పారు. మూడో రోజు యాత్ర సాగిన అన్ని గ్రామాలు 1500 లోపు జనాభా ఉన్నవే కావడం గమనార్హం. అయినా ప్రజలు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. పెద్దపట్టపుపాలెం, చెన్నాయపాలెం, పెదపాలెం ఈ 3 మత్స్యకార గ్రామాలు. ఆది నుంచి ఈ గ్రామాల మధ్య శత్రుత్వం ఉంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సందర్భాలు అనేకం. అలాంటి పల్లెల్లో వైఎస్ఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు మార్పు తెచ్చాయి. దీంతో మత్స్యకారులు ఆయనపై అభిమానం పెంచుకున్నారు. నాగుల గ్రామంలో వైఎస్ఆర్ గుడిని ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పథకాల ద్వారా లబ్ధి పొందిన యానాది రెడ్డి 3 లక్షల రూపాయలతో ఈ ఏసీ గుడిని కట్టించారు. బిగోలు బిట్రగుంటలో వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతుండగా రమణమ్మ అనే మహిళ తాను మాట్లాడుతాను అంటూ తన మనవరాల్ని చంకన వేసుకుని వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేసరికి ఆమెకు ఏడుపు ఆగలేదు. వైఎస్ఆర్ తన మనవరాలిని గుండె ఆపరేషన్ చేయించి బతికించారని తెలిపింది. తన మనవరాలిలో వైఎస్ఆర్ ను చూసుకుంటున్నానని చెప్పింది రమణమ్మ. రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళి నేను పోరాడి మనకు ఆరోగ్యశ్రీ రానే లేదు. అప్పుడు నా బిడ్డని తీసుకోపోయి ఎక్కడెక్కడ చూపించినా నయం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక చీటీ రాసిచ్చాడు. ఆ చీటీ తీసుకొని లిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి రాజు అనే సెక్రటరీకి చూపించమన్నాడు. నీకు ట్రీట్మెంట్ రాకుంటే నాకు ఈ కాలుకి ఫోన్ చేయమన్నాడు. నేను లిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఈ బిడ్డని తీసుకొని వెళ్ళి రాజని ఆయన చేతికే ఇచ్చాను. ఆ రోజే నాకు ట్రీట్మెంట్ అన్నీ జరిగినాయి. ఆయన పెట్టిన పిచ్చి వల్లనే నా బిడ్డకి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన పెట్టిన పిచ్చి వల్లనే నా బిడ్డకి 500 పిచ్చి వస్తుంది. బంగారు నాయన. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు అయింది. దీంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3వ రోజు ఓదార్పు యాత్రను ముగించి రాత్రి కావలిలో బస చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
తిప్పని మడమ తిప్పని మహానేత మహాదాత పుత్రుడు. కోట్లాది తెలుగు ప్రజలు